హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిపుల్ ఏ సునీత వ్లాగ్స్. ఈరోజు మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యామో చెప్పుకొని చూద్దాం. ఈ వీకెండ్ మా సన్వి మెక్డొనాల్డ్స్కి వెళ్దామని అడిగింది. సో వీకెండ్ అంటే ఎప్పుడు ఇంట్లోనే తింటాం కదా, ఒక్కసారైనా బయటకు వెళ్ళాలనిపిస్తుంది కదా. సో అట్లనే స్టార్ట్ అయ్యాం. జస్ట్ మా ఇంటికి బ్యాక్ సైడే అదిగో చూడండి, అల్మేరీ మాల్ అని ఒకటి ఉంటుంది. రోడ్ క్రాస్ చేస్తే మాల్, కాకపోతే రోడ్ మనం ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయలేం కదా. సో ఏం చేస్తామంటే కొంచెం ఇట్లా రైట్ సైడ్ తిరగగానే అక్కడ మాకు సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ దగ్గర రోడ్ క్రాస్ చేస్తామన్నమాట. సో సిగ్నల్ దగ్గరికి వెళ్తున్నాం, పదండి. ఈ సిగ్నల్ 2 మినిట్స్కి ఒకసారి ఓపెన్ అయిపోతుంది. గ్రీన్ పడిన వెంటనే రోడ్ క్రాస్ చేసేయాలి కదా. చక్కగా గ్రీన్ ఉంది. సో చూడండి, గ్రీన్ సింబల్ ఉందంటే రోడ్ క్రాస్ చేసేస్తాం. ఫాస్ట్గా రోడ్ క్రాస్ చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ రెడ్ పడిపోతుందో అని. ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి గ్రీన్ వస్తుంది, బట్ 2 మినిట్స్ కూడా వెయిట్ చేయాలనుకోవట్లేదు అనమాట. సో ఉన్నంటనే రోడ్ క్రాస్ చేసేయాలని చేస్తున్నాం. హాఫ్ రోడ్ క్రాస్ అయిపోయాం, ఇంకొక హాఫ్ రోడ్కి వెయిట్ చేస్తున్నాం. ఎస్, ఇక్కడ కూడా గ్రీన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ రోడ్ కూడా క్రాస్ చేస్తున్నాం. సో క్రాస్ చేసిన వెంటనే జస్ట్ ఇట్లా లెఫ్ట్కి తిరిగితే అల్మరీ మాల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. దానిలో ఏంటంటే ఈవినింగ్ టైం కదా. సో చూడండి, అందరూ ఆఫీస్ నుంచి చక్కగా ఇంటికి వెళ్తున్నారు నడుచుకుంటూ. మనకి అబుదాబిలో వాకింగ్ జోన్ చాలా బాగుంటుంది. రోడ్ సైడ్స్ అయినా వాక్ చేయడానికి చాలా బ్రాడ్గా అవే ఉంటుందన్నమాట. బాగుంటుంది, వాకింగ్ జోన్ బాగుంటుంది అని చెప్తారు అందరూ. సో ఫ్రీగా నడవచ్చు నడిచేవాళ్ళు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదే అల్మరీ మాల్. మనం ఎంట్రన్స్ వైపు వెళ్తున్నాం. సో వెళ్ళిపోయి ఎంటర్ అయిపోదాం. సో వెళ్దాం. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే జస్ట్ ఈ పక్కనే ఎంట్రన్స్ ఉంటుంది, అందులోంచి ఎంటర్ అయిపోదాం. సో మరీ పెద్ద మాల్ ఏం కాదు, చిన్న మాలే. ఏంటంటే ఇందులో మనకి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కావాల్సినవన్నీ, అంటే లైక్ మెక్డొనాల్డ్స్ లాగా. అండ్ బట్టల షాపులు అట్లా ఉంటాయి. అండ్ కిడ్స్ ఆడుకునేవి ఇవన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ చాలా పెద్దదైతే కాదనమాట, చిన్న మాల్. మనకి బోర్ అనిపించినప్పుడు ఈ మాల్కి వచ్చి చక్కగా రౌండ్స్ వేసి వెళ్ళొచ్చు. అండ్ సినిమా హాల్ కూడా ఉంటుంది, పైన చూడొచ్చు. సో మెక్డొనాల్డ్స్కి వస్తున్నాము. ఇది మెక్డొనాల్డ్స్ అని అరబిక్లో నేమ్ ఉంటుంది. సో మనకి అరబిక్ రాదు కదా, చూడండి ఆ నేమ్ రెడ్ కలర్లో ఉంది కదా, రెడ్ అండ్ వైట్, అదే మెక్డొనాల్డ్స్ నేమ్ అనమాట. సో నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం వస్తున్నా. మా సన్వి వాళ్ళు ఇంతకు ముందు ఒకసారి వచ్చారంట. సో షీ నోస్. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ మనమే ఇక్కడ చూడండి, మొబైల్ లాగా కనిపిస్తుంది, ఈ స్క్రీన్ మీద మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో మా సన్వి సెలెక్ట్ చేస్తుంది ఏమేమి కావాలా అని చెప్పి. సో తను అడిగింది బర్గర్. సో ఫస్ట్ బర్గర్ సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ నేను ఫ్రైస్, వీళ్ళ డాడీ కూడా వస్తున్నారు కదా. సో ఫ్రైస్, జ్యూస్ అండ్ చికెన్ నగ్గెట్స్ అని కూడా చెప్పాను. సో ఇవన్నీ ఎక్కడున్నాయని చెప్పి వెతుకుతుంది. సో హోమ్లోకి వెళ్ళింది. సో ఇక్కడ ఏదో దొరికింది, తీసుకుంటుంది. ఎస్, ఇక్కడ ఏంటంటే మనకి బర్గర్లో కూడా మనం అది ఆ స్టఫింగ్స్ ఉంటాయి కదా, ఆ స్టఫింగ్ ఏమేమి కావాలి అని మనమే చూస్ చేసుకోవచ్చంట. సో లిషియస్ అవి పెట్టొచ్చా పెట్టొద్దా, ఇట్లా అంటే వెజ్జెస్ పెడతారు కదా, టొమాటో ఇట్లా పెడతారు. సాసెస్ కూడా వైట్ సాస్, రెడ్ సాస్ ఇట్లా ఉంటే మనకి ఇష్టమైన సాస్ ఇదే పెట్టండి అని చెప్పొచ్చు. ఇలా చూస్ చేసుకోవచ్చంట. సో బర్గర్కి స్టఫ్ ఏం పెట్టొచ్చు అనేవి మనమే చూస్ చేసుకోవచ్చంట. సో తను డ్రింక్స్ ఏం తీసుకుందామని చూసుకుంటుంది. నేను డ్రింక్ ఎలో చేయను, కూల్ డ్రింక్స్ పిల్లలకి వద్దు అని చెప్పి. సో సరే నేను థింక్ చేస్తా, ఈలోపు నువ్వు బర్గర్ ఏమేమి స్టఫింగ్ కావాలో చూసుకో అని చెప్తే. సో అదిగో ఆ చికెను అండ్ ఏదో మయోనైస్ వైట్ సాస్ అనుకుంటా. సో అవి టొమాటో సెలెక్ట్ చేసుకోదు. సో ఇంకా ఏదో దానికి నచ్చినవి అవి సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంది. ఇదిగో మా సన్వి ఆర్డర్ అనమాట. సో ఫ్రైస్, బర్గర్, నగ్గెట్స్ అండ్ 1
జ్యూస్ జ్యూస్ ఎలా చేస్తా నేను బయటదన్నా ఓకే. సో ఇవి మా సెలెక్షన్. సో ఇందులో జ్యూస్ లేదు, సో జ్యూస్ కోసం మళ్ళీ వెళ్ళాలి. ఎస్ నగెట్స్ ఇంకా అవి సరిపోవు అనేసి మళ్ళీ ఇంకొకటి సెలెక్ట్ చేసింది. ఇక్కడ ఒక జ్యూస్, ఇది మా టోటల్. సో ఏడీస్లో ఉంది కదా, సో ఇక్కడ ఏంటంటే కార్డ్ స్వైప్ చేస్తే ఆర్డర్ సెలెక్ట్ అయిపోతుంది. ఎస్, సో కార్డ్ తీసుకుని స్వైప్ చేసుకుని అప్రూవ్ అయిపోతుంది ఆర్డర్. జస్ట్ ఒక 5 to 10 minutes వెయిట్ చేస్తే వాళ్ళు 10 minutes కూడా అవ్వదేమోలే, 5 minutesలో ఇచ్చిస్తారు. ప్రాసెసింగ్లో ఉంది. ఎస్ కన్ఫర్మ్. సో వాళ్ళకి రిసీవ్ అయిపోయింది ఆర్డర్. సో 12th నెంబర్ అట. సన్వి వెళ్ళి అడిగింది. సో నంబర్ సేమ్ మనకి కేఎఫ్సీలో స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది కదా, అలా స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది, టోకెన్ నెంబర్. సో ఆ టైంకి వచ్చి తీసుకోవాలని చెప్పాడు. సో వీఆర్ వెయిటింగ్. మా నంబర్ వాళ్ళకి చూద్దామనండి ఎంత నంబరు. ఎస్ 2612 అనమాట, స్క్రీన్ మీద అదే ఉంది. సో రెడీ అనుకుంటా. ఎస్ రెడీ అయిపోయింది. సన్వి తీసుకొచ్చేసింది, మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఎస్ మేమందరం ఇంక ఇప్పుడు తినడం స్టార్ట్ చేస్తాం. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ టైం నేను మెక్డొనాల్డ్స్కి వచ్చి తినడం, ఎలా ఉందో తెలీదు, బట్ అందరూ అండ్ మా హస్బెండ్ వాళ్ళు చెప్తే విన్నాను. చికెన్ నగ్గెట్స్ బాగుంటాయండి ఇక్కడ. మేము బర్గర్ అంత ప్రిఫర్ చేయం, మేము తినము. సో చికెన్ నగ్గెట్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ బాగుంటాయని చెప్పారు. తిని చూసి ఎలా ఉందో చెప్తాను, వెయిట్ చేయండి. మా హస్బెండ్ పక్కనే ఉంటారు కానీ స్క్రీన్ ముందుకు రారు, అందుకే నేనే కనిపిస్తున్నాను ఎక్కువ. ఎస్ బాగుంది టేస్ట్ అయితే. ఫస్ట్ టైం తిన్నా కూడా చాలా చాలా బాగుంది. సో చాలా బాగుంది. అండ్ జ్యూస్ కూడా బాగుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా బాగున్నాయి, అవి కూడా టేస్ట్ చేశాను, బాగున్నాయి. సో మా సన్ని కూడా బాగుందని చెప్పింది. మాకైతే చాలా చాలా నచ్చినాయి ఫ్రెండ్స్. మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎప్పుడైనా మెక్డొనాల్డ్స్లో ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్, నగెట్స్, బర్గర్, జ్యూస్ తిన్నారా, తాగారా? అండ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు మా డిన్నర్ అనమాట ఇవే. వీకెండ్ వచ్చిందంటే ఇట్లా సరదాగా బయటకు వచ్చి తింటే భలే ఉంటుంది కదా. సో నాకైతే టేస్ట్ చాలా చాలా నచ్చింది. సరదాగా మాట్లాడుకుంటూ ఇలా తినేసాం మేము. మా హస్బెండ్ ఏదో జోక్ వేశారు, సో అందుకే నవ్వుతున్నా నేను. తినేసి సరదాగా మాట్లాడుకుని కొంచెం సేపు అక్కడే ఉన్నాము. ఒక 10 to 15 minutes అలా ఉండి ఎంజాయ్ చేసుకొని సరదాగా టైం స్పెండ్ చేసుకొని హ్యాపీగా తినేసి, చూడండి మధ్యలో మా సన్వి కోతి పనులు చూడండి, మంకీ పిల్ల. బాగున్నాయి ఫ్రెండ్స్, నాకైతే చాలా చాలా నచ్చినాయి. మా హస్బెండ్కి కూడా నచ్చినాయి, మా సన్విక్ కూడా నచ్చినాయి. సో ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం తినేసిన వెంటనే. సేమ్ ఎప్పుడు ఈ జిబ్రా క్రాసింగ్ చూపిస్తానని అనుకోకండి, సేమ్ సిగ్నల్ క్రాస్ చేసి వచ్చేగానే మా ఇల్లు ఉంటుంది. సో రైట్ సైడ్లోనే మా ఇల్లు ఉంటుంది. యాక్చువల్లీ మా హౌస్ కింద కూడా హర్దీస్ అని చెప్పి చూడండి, హర్దీస్ అని ఉంటుంది. 9 AEDsకి ఒక బర్గర్ ఉంటుంది. బట్ దీనికంటే మెక్డొనాల్డ్స్ టేస్టీగా ఉంటుందని అక్కడికి వెళ్తాం అనమాట. మేము ఉండేది ఈ బిల్డింగ్లో పైన ఉంటాం, 5th floorలో. సో అలా ఈరోజు మా డిన్నర్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేసాం హ్యాపీగా.
Okay friends, bye. Subscribe to my channel and like, share also. Thank you.